డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన మూవీస్లో ఎక్కువ ఇష్టమా, పొలిటికల్ ఎక్కువ ఇష్టమా మీకు? లైక్ రెండు. రెండు. యా ఓకే, ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? అందరు అసెంబ్లీలో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? చాలా నైస్ యాక్చువల్లీ. మేము ఎప్పుడు ఆయన్ని ఒక సినిమా హీరోలా చూసాం కానీ ఎప్పుడు అలా అనుకోలేదు. బట్ ఇప్పుడు ఆయన అలా చూస్తుంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్. అదేవిధంగా మీలాంటి లేడీస్ కానీ యూత్కి కానీ ఒక సపోర్ట్గా ఉండి, లేడీస్కి కూడా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండి సెక్యూరిటీగా ఉంచుతాడని నమ్మకం ఉందా ఏపీ స్టేట్ని? షూర్, 100%, 101. బికాజ్ ఆడవాళ్ళని నా అక్క చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళు అన్నట్టుగా ఆయన మాట్లాడతారు కదా, నిజంగా లేడీస్కి నమ్మకం అనేది ఉందా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద? వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నాకైతే ఉండండి. ఏమని ఉంది నీ నమ్మకం? మంచి చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఆయన ద వే హీ స్పీక్స్ కానీ, ద వే హీ గివర్స్ ఏమంటారు, ఆ నమ్మకం ఇవ్వటం కానీ ఎవ్రీథింగ్. ఓకే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో వన్ ఆఫ్ ది రూట్లో ఉన్నారు, ఓకే, అందరికి తెలుస్తుంది. కమింగ్ టు ఇండస్ట్రీ సైడ్, ఓజీ మూవీ ఇంకా చూడగలను అంటారా? అంటే ఓజీ మీద టాపిక్ ఆయన మాట్లాడట్లేదు, ఓజీ గురించి మాట్లాడట్లేదు. ఈసారి ఓజీ మూవీ చూస్తామని ఉందా, మనకి ఆప్షన్ ఉందా? అఫ్ కోర్స్ అండి, ఆయన మూవీ చేయాలి కానీ ఎందుకు రారు? మేము ఆయన పొలిటికల్గా ప్లస్ అలానే సినిమా ప్రకారంగా కూడా వి ఆల్వేస్ గివ్ ఆ లవ్ టు హిమ్. అంటే ప్రజల్లో ఉండి పెరిగారు, ప్రజలతో కలిసిపోయారు కదా, ఓజీ మూవీ ఇంకా చూడలేమేమో అని చాలా మంది అప్సెట్ అవుతున్నారు. నో వే, అటు దట్టే ఇటు దిద్దే. అవునా? అంతే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ కూడా ఆయన ఓజీ గురించి ఏం మాట్లాడట్లేదు, ఇంకా ఓజీ మూవీ చూడలేమేమో, దూరం అయిపోలేమో మనం అని అంటున్నారు. అలా ఏం కాదు, నాకు తెలిసి ఇట్స్ గోయింగ్ టు హైప్ అప్. ఒకవేళ ఓజీ మూవీ వచ్చింది అనుకోండి, వచ్చేసింది అనుకో, ఇండస్ట్రీ ఏ రేంజ్లో ఉండబోతుంది? రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక రికార్డ్ అని బ్రేక్ చేస్తారంటారు పవన్ కళ్యాణ్ గారు? నాకు తెలిసి ఐ థింక్ సో. నాకు పెద్ద ఐడియా లేదు కానీ బట్ ఐ ఫీల్, నా ఒక ఫీలింగ్ అయితే అవుతుంది. అఫ్ కోర్స్. మాటలు ఏం చెప్తారు? వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? నమ్మకం అండి.